जय दुर्गा जय माता ओम शक्ति अम्मा दुर्गा जय दुर्गा श्री आदिपराशक्ति ओकेना ముందుగా గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః సదాశివసమారంభం व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्देऽहं गुरुपरम्पराम्। హిందూ సనాతన ధర్మంలో ఎందరో గురువులు ఎందరో మహనీయులు వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ తల్లి జగన్మాత ఏకారాసన గర్భతానలశికాం సౌహా క్లీం కళాం బిభ్రితిం సవర్ణాం భరదారిణి వరసుధా దౌత్యాం త్రినేత్రలోజ్వలాం వందే పుస్తకపాణిమంకుశధరాం శ్రగ్భూషితముజ్వలాం త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. తల్లి జగన్మాత కరచరణములకు నమస్కరిస్తూ రేపటి రోజునమ్మ మహాలక్ష్మీదేవి యొక్క పూజ. అయితే శ్రావణ మాసములో 4 వారాలు వచ్చినప్పటికీ కూడా రేపు వారం మరీ శ్రేష్టం. ఎందుకంటే పౌర్ణానికి ముందు వచ్చేటువంటి మాసం అద్భుతమైన మాసంగా మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఆ తల్లి కోసం 2 మాటలు మనం మాట్లాడుకొని ఒక్క 20 నిమిషాల్లో కార్యక్రమం ముగించడానికి ట్రై చేద్దామమ్మా. ఎన్నో విషయాలు ఉన్నాయి. వచ్చే వారం యథాప్రకారంగా మనం కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఎందుకంటే తల్లులు మీరంతా కూడా ఉదయాన్నే లెగిసి మీకు తోసినటువంటి రీతిలో ఆ అమ్మ పూజ చేసుకుంటాం. కాబట్టి కార్యక్రమాన్ని ఇవాళ త్వరగా ముగిద్దాం. చిన్ని పదాలమ్మ అందరూ అనడానికి ట్రై చేయండి. ఓం శక్తి. నమస్తే సుమహామాయ శ్రీపీఠ సుర పూజుతే నమస్తే సుమహామాయ శ్రీపీఠ సుర పూజుతే మహాలక్ష్మి నమస్తే చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమస్తోతే నమస్తే గరుడాసుర భయంకారి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి నమస్తోతే సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి నమస్తోతే సర్వజ్ఞే సర్వవందే సర్వదుష్ట భయంకారి సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమస్తోతే సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమస్తోతే సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని ముక్తి ప్రదేవి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మి నమస్తోతే మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మి నమస్తోతే ఆద్యంత
శాంతమహాదేవి ఆదిశక్తి మహేశ్వరి योगज्ञे योगसंयुत महालक्ष्मी नमस्तुते యోగశ్రీ నమస్తు మహాలక్ష్మి నమస్తుతే అలాగా అమ్మవారి యొక్క ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకం అంటారు. ఎవరైతే సంపదలను పోగొట్టుకుంటారో ఆనాడు దేవేంద్రుడు సంపదని కళ్ళు మూసుకుపోయి పోగొట్టుకుంటే తల్లి సముద్రంలో కలిసిపోతే ఆ సముద్రంలో కలిసిపోయినటువంటి తల్లిని బయటికి తీయడం కోసం దేవేంద్రుడు తన అంతట తాను గానము చేసినటువంటి మహాలక్ష్మి అష్టకం. ఎవరైతే ఇప్పుడమ్మా లక్ష్మి రావాలన్నా పోవాలన్నా రెండే కారణాలు. ఒకటి పూర్వజన్మ సుకృతం, అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు. డబ్బు విశేషంగా రావాలన్నా విశేషంగా పోవాలన్నా పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మలో మనం ఏదైతే చేస్తామో అదే వస్తుంది తప్ప గానుగు నూనె రాసుకుని కింద దుల్లా కూడా అంటుకోదు, ఇంకా అది రాకపోతే యథార్థ. రెండవది స్వయంకృత అపరాధం. మనంతటా మన చేతులతో మనం పాడు చేసుకోవడం వల్ల, నడిచినట్లు విధంగా నడకపోవడం వల్ల, విచ్చలవిడితనం వల్ల, ఆ అమ్మాయిని దయ లేకుండా విచ్చలవిడితనంతో ఆ తల్లిని ఖర్చు చేయడం వల్ల పోతుంది. ఈ రెండే కారణం. డబ్బు రావాలన్నా పోవాలన్నా ఇదే కారణం. ఇప్పుడు ఒక ఆయన వ్యక్తికి తండ్రి గారు 10 లక్షలు ఇచ్చారనుకోండి, తెలివైన 10 లక్షలని వడ్డీకి ఇచ్చుకొని వ్యాపారం చేసుకుని ఒక 20 చేసుకోవాలి. తండ్రి 10 లక్షలు ఇచ్చాడు కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చొని ఏ పని లేకుండా 10 లక్షలు ఖర్చు పెట్టేస్తే అయిపోవండి, అయిపోతాయి కదండి. స్వయంకృత అపరాధం అంటే ఇదే కారణం. లేదా 10 లక్షలు ఇచ్చేది ఏ క్రికెట్ బ్యాటింగ్లోనే పెట్టామనుకోండి, ఒక రోజుకే పోతాయి. స్వయంకృత అపరాధం అంటే ఇది. అందుకే అమ్మ ఇంద్రుడు కూడా ఒకనాడు స్వయంకృత అపరాధం చేశాడు. చిన్నగా లఘువుగా ముగిస్తానమ్మా. తత్వం మీద వచ్చే వారం మొదలు పెట్టుకుందాం. ఒక 20 నిమిషాల్లో ముగిస్తున్నాను. అంటే లక్ష్మీదేవిని ఎంత పదిలంగా చూసుకోవాలనేటువంటి విషయము అనేక రకాల ఇతిహాసాలు ఉన్నప్పటికీ ఈ వారం ఇది మాట్లాడుకుందాం. ఒకనాడు ఇంద్రుడు తన నగరమైనటువంటి అమరావతిలో, ఇంద్రుని యొక్క నగరం ఏంటండి? మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి కాదండి, ఇంద్రుడి రాష్ట్రం అమరావతి. అందుకే ఆ పేరే పెట్టారండి. మన ఆంధ్రాలో కూడా అమరావతి అనేటువంటిది క్యాపిటల్ సిటీ ఉండాలని ఆ పేరు పెట్టారు. ఆ అమరావతి అనేటువంటిది ఇంద్రుడి రాజ్యం, సర్వ భోగాలతో నిండిపోయి ఉంటుందన్నమాట అండి అమరావతి, ఇంద్రుడు ఉండేటువంటి అమరావతి. ఒకనాడు ఇంద్రుడు తన దగ్గర ఉండేటువంటి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇత్యాది గంధర్వకాంతలతో, తన యొక్క పరివారముతో, తన దగ్గర ఉండేటువంటి అద్భుతమైనటువంటి తెల్లటి ఏనుగు ఐరావతం దేవేంద్రుడి దగ్గరే ఉంది, లక్ష్మీదేవి దగ్గర కూడా లేదు. అలా ఐరావతాన్ని ఎక్కి ఒకనాడు ఇంత సంపద నా దగ్గర ఉంది కదా, ఒక్కసారి ఈ పురవీధుల్లో ఈ సంపదను అంతటినీ చూపిస్తూ వెళ్ళాలి అనేటువంటి ఒక కోరిక పుట్టింది దేవేంద్రుడికి. సరే, మనవాడు మంచి ఊరేగింపు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంద్రుడు అందంగా తయారయ్యాడు, సతీదేవితో పైన కూర్చున్నాడు. ఆ రంభ, ఊర్వశి, మేనక వీళ్ళందరూ కూడా తీన్మోల్ డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. బాగుంది. ఎంతో దర్భంగా పురవీధులన్నీ కూడా తిరుగుతూ దేవేంద్రుడు, నేను ఎంతటి సంపద కలిగి ఉన్నాను, నా అదృష్టమే అదృష్టము అనుకుని మనవాడు చాలా ఆనందభరితంగా అమరావతి పురవీధుల్లో తిరుగుతున్నాడు. అయితే
దేవేంద్రుడు కర్మ కాలిపోయి అదే సమయానికి అర్హరకు ఎంత కోపం ఉంటుందో అంత కోపం ఉన్నటువంటి ఆయన ఉన్నాడు. ఆయన దుర్వాస మహాముని. ఆయన వైకుంఠం వెళ్ళి శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని దర్శించుకుని ఆ దర్శించుకున్నప్పుడు లక్ష్మీదేవి తనకి ఎంతో ఇష్టమైనటువంటి ఒక పారిజాత పుష్పాన్ని ఆ మునికి ప్రసాదంగా ఇస్తుంది. మరి పారిజాత పుష్పాలు మనకు దొరకవు కాబట్టి అవి దేవేంద్ర లోకంలోనే ఉన్నాయి కాబట్టి మనం ఆ కలవ పువ్వుతో అమ్మవారిని ఆనందింపజేస్తాం. అమ్మవారి కలవ పువ్వు కూడా చాలా ఇష్టం కాబట్టి ఆ మహాముని వస్తూ 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 ఇలాంటి సంపదలు నాకెందుకు, నేనా సర్వసంగ పద్యాగిని మునిని, ఇలాంటి ప్రసాదం నాకన్నా దేవరాజు దగ్గరే ఉంటే మంచిదని ఆ వస్తూ దేవేంద్రుడి యొక్క దర్శనం కోసం వచ్చి ఆ పుష్పాన్ని దేవేంద్రుడికి ఇస్తాడు. దేవేంద్రుడు అప్పటికే మధువుని గ్రోలి ఉండడం వల్ల, ఈ విలాసాల ఆడంబరములు ఉండడం వల్ల ఒక మహానుభావుడిచ్చినటువంటి ప్రసాదము, అది కూడా వైకుంఠములో లక్ష్మీదేవి ఇచ్చినటువంటి ప్రసాదమని గ్రహించక ఆ పారిజాత పుష్పాన్ని తీసుకొని ఆ ఐరావతం తల మీద పెడతాడు. ఎప్పుడైతే ఐరావతం అంటే తెల్లటి ఏనుగు ఆ కుంభస్థలం మీద ఎప్పుడైతే పెట్టారో ఆ పుష్పములో ఉండేటువంటి మకరందం కోసము కొన్ని తుమ్మెదలు జుమ్మని జుంకారం చేస్తున్నాయి. పారిజాత పుష్పం చుట్టూ తిరుగుతున్నాయి. ఐరావతానికి చిరాకు వచ్చి ఆ తొండంతో ఆ పుష్పాన్ని తీసి నేల మీద వేసి ఒక తొక్కేసింది. ఎప్పుడైతే లక్ష్మీదేవి యొక్క ప్రసాదం నేలపాలయ్యిందో ఆ మహర్షికి కోపం వచ్చి, దేవేంద్ర, ఏ సంపదతో అయితే నీవు కళ్ళు మిన్ను కానకుండా లక్ష్మీదేవి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని నేలపాలు చేశావో, ఇదిగో ఈ క్షణము నుంచే, మళ్ళా టైం లేదు, నీ సంపదంతా కూడా సముద్రం పాలైపోగాక అని చెప్పించాడు. అందుకు ఇంద్రుడి సంపదంతా సముద్రం, లక్ష్మీదేవి సముద్రం పాలైపోయింది. అందుకే లక్ష్మీదేవికి సముద్ర తనయ అనేటువంటి ఒక పేరు ఉంది. కాబట్టి ఇంద్రుడి పరిస్థితి ఎలాగుందయ్యా అంటే, ఎన్ని కోట్లు బిల్డింగ్ పెట్టుకున్నా, ఇన్వర్టర్లు కానీ ఆ జనరేటర్లు కానీ లేకపోతే ఆ ఇల్లు ఎలాగ నలబడిపోద్దో, దేవేంద్రుడి యొక్క సంపద అంతా పోవడం వల్ల ఆ అమరావతి అంతా కూడా మసిబారినట్టు అయిపోయింది. అప్పుడు మన వాడికి మత్తు దిగి అహం తగ్గి, మహానుభావ తప్పైపోయింది, సమస్యగా పరిష్కారం ఏంటి అంటే సముద్రమాన మదనాన్ని చేయమంటాడు. అప్పుడే సముద్రాన్ని చిలకిస్తే అనేకం పుడతాయి అన్నమాట. ఇది మహాలక్ష్మి అష్టకం వెనకాల ఉన్నటువంటి ఇతిహాసం. అప్పుడు దేవేంద్రుడు ఎంత చిలకించినా కూడా రాకపోతుంటే స్వయంగా దేవేంద్రుడే నేను పాడినటువంటి ఈ 8 స్తోత్రాలని కూడా తల్లికి పాడుతూ, అమ్మా తప్పైపోయింది, కళ్ళు కావడం వల్ల నిన్ను కాదనుకున్నాను, నేలపాలు చేసుకున్నాను, దయ చూడవా తల్లి అని ఈ స్తోత్రాన్ని పాడితే అమ్మవారు ఆనందపడి తిరిగి సముద్రం నుంచి పుట్టి, ఆ సముద్రంలో అనేకము పుట్టినాయి. అందులో దేవేంద్రుని యొక్క సంపద మళ్ళా వచ్చింది. పోతే దీనికి పరిష్కారం ఏంటంటే, అమ్మ, ఎవరైతే సంపదలు పోగొట్టుకున్నారో, లక్ష్మీదేవికి అనేకమైనటువంటి రహస్యాలతో కూడినటువంటి స్తోత్రాలు అనేకం ఉన్నాయి. కానీ ఎవరైతే సంపదని లక్షాధికారుల్లాగా మెలిగి కోటీశ్వరులకున్న మెలిగి ఆ అమ్మ యొక్క దయను కోల్పోయి, ఆ అమ్మ దయను కోల్పోవడానికి మళ్ళా పూర్వజన్మ కర్మం గ్రహస్థితిలో వచ్చినప్పుడే సంపద పోతుంది. సంపద మళ్ళీ ఎప్పుడు పోతుందయ్యా అంటే, పూర్వజన్మలో నువ్వు చేసినటువంటి పాపాల రీత్యా ఆ యొక్క గ్రహాలు నీచస్థానంలో ఉండి పలానా స్థితికి నీ సంపద అంతా పోవని రాసేస్తాడు బ్రహ్మదేవుడు.
నువ్వు 40 ఏళ్ళు ఆనందదాయకంగా ఉంటావు. 41వ సంవత్సరం వృత్తుల్లోకి ఐసి ఎలాగైతే పలుకుతుందో లక్ష్మీదేవి యొక్క సంపద అలాగ కరిగి చివరికి ఏమీ లేకుండా అయిపోతారు. ఎంతమంది పెద్దవాళ్ళు అనపర్తులు ఆస్తులు అమ్మేసుకున్నారో ఒక్కసారి చూడండి. కారణం ఏంటి? ఒకప్పుడు ఎంత ఎలుగు వెలిగారో చూసుకోండి. మన కళ్ళు ముందే అంతకెందుకు దిగిపోయారు. కారణం ఏమిటి? పూర్వజన్మ సుకృతం. భగవంతుడు చేసింది మాత్రం ఎన్నటికీ కాదు. అందుకని అలాంటి స్థితిలో ఎవరైతే ఉంటారో ఈ యొక్క స్తోత్రాన్ని అమ్మవారి దగ్గర 21 వారాలు కానీ ఏదో ఒక శుక్రవారం నాడు ఈ స్తోత్రాన్ని వారానికి 21 సార్లు చెప్పుని 21 వారం పారాయణ చేసి అమ్మవారికి తేనె కానీ పరమాన్నం కానీ పెడితే మళ్ళా ఆవిడ దయ కలుగుతుంది. ఇవి ఇందులో ఉండేటువంటి రహస్యం. చెయ్యగలమా? ఊరికినే డబ్బులు ఆకాశంలోంచో భూమిలోంచో రావాలంటే వస్తాయా? రావు. అమ్మ అనుగ్రహం కావాలి. అమ్మ అనుగ్రహం కావాలి కాబట్టి అమ్మ నాడు ఇంద్రుని యొక్క సంపదనే నువ్వు తిరిగి ఇచ్చావు కదా. ఒకప్పుడు లక్షల్లో ఎలిగాను తల్లి, ఈ జన్మ ప్రారంభమో పోయింది. మళ్ళా పోయినటువంటి అమ్మవారు ఎంత అడుగు పెడితేనే సంపద వస్తుంది. అమ్మవారు వెళ్ళిపోయేటప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అలా ఎంతైతే జ్యేష్ఠాదేవి ఇలా వస్తుంది. జ్యేష్ఠాదేవి వస్తుంది అంటే లక్ష్మీదేవికి ఉండదు, నా డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోతారు. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అంటే చూసారా, అంతవరకు ఉండేటువంటి కోట్లలో ఉండేటువంటి సంపదను కలిగించాలంటే ఆ జ్యేష్ఠాదేవి అడుగు పెట్టాలి. ఆవిడ అనేక రకంగా సంపదను తీసేస్తుంది. మీ దగ్గర ఉన్న కోట్లు బంగారం, కార్లు, నేల, ఇళ్ళు అన్నీ ఒక సంవత్సరంలో 0 అయిపోతాయి. అందుకని ఆ జ్యేష్ఠాదేవి యొక్క ప్రభావం తగ్గాలి అంటే, అమ్మ అనుగ్రహం కావాలంటే మనము ఇంతకలా కష్టపడాలి. ఒక శుక్రవారం ఎంచుకోండి, 21 సార్లు పారాయణం చెయ్యండి, 21 శుక్రవారాలు చెయ్యండి, ఫలితం ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. లేదా ఒక 11 శుక్రవారాలు పెట్టుకోండి, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది అమ్మ తత్వములో ఉండేటువంటి గొప్పతనము. ఇది అమ్మకు ఉండేటువంటి అనేకమైనటువంటి రహస్యాలలో, స్తోత్రాలలో ఒక అద్భుతమైనటువంటి స్తోత్రము. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈ పూజ చేయించుకున్నటువంటి భక్తులు రాశారు కదండి, గోవిందరెడ్డి గారు, మా తమ్ముడు జయ గారు, వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని జగన్మాత ఎల్లవేళలా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి రేపొద్దని ఇంతటి పన్నెట్టుకుని కూడా అమ్మవారి ప్రేమతో వచ్చినటువంటి మీ అందరినీ కూడా జగన్మాత ఎల్లవేళలా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ వారం నేను లఘువుగా ముగిస్తున్నానమ్మా. వచ్చే వారం తత్వం మీద ప్రశాంతంగా మొదలు పెట్టుకుందాం. సర్వం శ్రీ కనకదుర్గ పరబ్రహ్మార్పణమస్తు. ఓం ఓం శక్తి.